యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు మనం సరదాగా సండే కాబట్టి ఫ్రెండ్స్తో కలిసి ఇలా అమరావతి కృష్ణానది మీద ప్రయాణం చేద్దామని ఊరికి వచ్చాము. ముఖ్యంగా మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాము. మా ఫ్రెండ్స్ అందరికీ, మెడికల్ స్టాఫ్కి, డాక్టర్స్కి, పారామెడికల్ స్టాఫ్కి, ఎన్ఎంస్కి, ఆశాస్ అందరికీ చిన్న విజ్ఞప్తి. మనం నా యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్ ఛానల్ ద్వారా మనకు పనికొచ్చే కంటెంట్ అంటే మెడికల్ ప్రోగ్రామ్స్, బయాలజీ వీటి గురించి యూట్యూబ్లో ఛానల్ చేస్తుంటాను. కాబట్టి మీ యొక్క ఇంట్రెస్ట్, మీ యొక్క ఎంకరేజ్మెంట్ నాకు చాలా ముఖ్యం. కాబట్టి నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అలాగే అందరికీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఓకే, థ్యాంక్ యూ. హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు సండే కాబట్టి మన సరదాగా ఫ్రెండ్స్తో కలిసి కృష్ణానది మీద పడవ ప్రయాణం చేద్దామని మనం ఈరోజు అమరావతికి రావడం జరిగింది. ఇప్పుడే పడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం అవతల ఒడ్డుకి వెళ్ళేసి అక్కడ సరదాగా చూద్దాం. ఇప్పుడు మనం ప్రస్తుతం మన ఫ్రెండ్ నాగేశ్వర గారు లైబ్రరీలో నా స్నేహితుడు, దాంతోపాటు మన పడవకు సంబంధించినటువంటి పడవ నడిపే వ్యక్తి ఉన్నాడు, అలాగే కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ చూద్దాం మనం. అలాగే కృష్ణానదిని కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. హాయిగా ఉంది. కృష్ణానది మీద నడుస్తున్నాం మనం పడవ మీద. మన సైట్ సీయింగ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ హాయిగా వెళ్తున్నాం. అంటే యాక్చువల్గా దీన్ని నాటు పడవ అంటాం మనం. అంటే ఒక డీజిలేనా ఇది? పెట్రోలా? డీజిల్ సహాయంతో ఒక చిన్న మిషన్ సహాయంతో ఇది పడవ నడుస్తుంది. ట్రాక్టర్ సంబంధించిన ఇంజనే దీన్ని పడవకు వాడుతున్నారు. కాబట్టి హాయిగా సరదాగా మనం పడవ ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఇది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాము. చాలా వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. వీకెండ్ మీరు కూడా హాయిగా పడవ మీద ఫ్యామిలీతో, పిల్లలతో వచ్చి సరదాగా అవతల ఒడ్డుకి వెళ్ళి అటు నుంచి మళ్ళీ ఇటు రావచ్చు. మనిషికి మాత్రం 100 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రాను పోను పర్ హెడ్ 100 రూపీస్. అమ్మా మాట్లాడు పర్లేదు. వీడియో తీస్తున్నా, నడుస్తుంది వీడియో. మనం సమ్మర్కి ఎక్కడెక్కడికో గోవా ట్రిప్పులు అవన్నీ వెళ్తాం, కానీ మన దగ్గర ఉన్నటువంటి కృష్ణానదిని మనం మర్చిపోతున్నాం. చాలా ఆహ్లాదకరంగా ఉంది. చుట్టూ కొండలు ఉన్నాయి, గ్రీనరీ ఉంది, వాటర్ ఉంది. పాతకాలం లాంటి మనుషులు లుంగీలు, కండవలు, తలకట్లు అవి మనకి వేరే కంట్రీస్కి వెళ్తే కనుక మనకు అవి దొరకవు. చాలా డీసెంట్గా ఉంటుంది ఈ పడవ జర్నీ. ఒకసారి మీరు కూడా ఫ్యామిలీతో రండి. వీకెండ్ బాగుంటుంది, చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. మంచి టెంపుల్స్ ఉన్నాయి, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇసుక మెట్టలు, మధ్యలో అవి గేదెలు, కొండలు, గ్రీనరీ, చాలా చాలా సరదాగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మేము రావటం ఫస్ట్ టైం, చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది మాకు. ఆ రెహమాన్ గారి ఛానల్ కట్టడం మూలాన ఇదంతా మీకు తెలియాలని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి, మన జిల్లాలో ఉన్నటువంటి ఈ మంచి వాతావరణం, ఈ యొక్క కృష్ణానది యొక్క క్లైమేట్ మీకు తెలియాలని వీడియో చేస్తున్నాం. దయచేసి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు దూరంగా మనం వ్యూ చూస్తాం. ఇక్కడ గుడి బుద్ధుని యొక్క విగ్రహం మీరు చూసినట్టయితే దూరంగా చాలా ఫేమస్ విషయం. ఒక రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో ఇక్కడ దలైలామా గారు వచ్చినటువంటి ప్రాంతం కాలచక్ర ప్రోగ్రాంలో మహాయజ్ఞంగా చేశారు. ఇది చాలా బాగుంటుందండి వ్యూ, చూడండి ఒకసారి. దయచేసి మన
మర్చిపోవద్దండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఛానల్ పేరు రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. మర్చిపోవద్దండి, రెహమాన్స్ అని కొడితే ఏఆర్ రెహమాన్ గారిలోకి వచ్చేస్తాడండి. మీరు రెహమాన్స్ గారిని గుర్తుపెట్టుకోండి. ఏ డౌట్స్ ఉన్నా ఆయన ఎప్పుడైనా అడగొచ్చు. ఏదైనా హెల్త్లో కానీ బయాలజీలో కానీ మీ పిల్లలకు ఉపయోగపడే టిప్స్ అని ఆయన చాలా చెప్తానికి రెడీగా ఉన్నారు. యూజ్ చేసుకోండి ఆయన. ఇప్పుడు ఆయన ఒక అయస్కాంతం లాంటి వాడు. ఇప్పుడు మనం ఆల్రెడీ అటు నుంచి అంటే అమరావతి నుంచి ఏ ఊరండి ఇది? చౌటికల్లు సంబంధించినటువంటి ఆ ఊరికి సంబంధించిన ఆ గ్రామానికి ఆ ఒడ్డుకు చేరుకున్నామండి. చౌటికల్లి ఇక్కడ నుంచి కంచికి వెళ్ళడానికి ఇసుకుంటుందండి. అంతా బళ్ళు కానీ ఆటోలు కానీ. ఒక ట్రాక్టర్ సిద్ధంగా ఉంది ప్రయాణికుల కోసం. ట్రాక్టర్ మీదే వెళ్ళాలి. ఇక్కడ నుంచి దిగి ఆ ట్రాక్టర్ని ఎక్కి అటు కంచికి చల్ల వెళ్తారు. అదొక ఏర్పాటు చేశారు. ఎందుకంటే అటు ఇసుక మేటలు ఉంటాయి కాబట్టి వెహికల్స్ పనిచేయవు, ట్రాక్టర్ అయితే బాగా పనిచేస్తుంది. ఛానల్స్ మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ నుంచి అమరావతిని దాటి ఈ ఒడ్డుకు వచ్చాం. చూడండి, ఇక్కడ స్పెషల్గా ఒక అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఇసులో వెళ్తే మనకు చౌటికల్ అనే ఊరు వస్తుంది. అయితే ఆ చౌటికల్లును చేరుకోవడానికి ఒక సపరేట్ స్పెషల్ ట్రాక్టర్ ఇది. ఇప్పుడు మనం చూసి ఉన్నాం ఈ ట్రాక్టర్ని. చూడండి, ఈ ట్రాక్టర్కి కూర్చోవడానికి చక్కగా ముందు హాయిగా ఇసుకలో అంటే ఫాస్ట్గా వెళ్ళదు కాబట్టి స్లోగానే వెళ్తుంది కాబట్టి ముందుగా ఒక అరేంజ్మెంట్ చేశారు. అలాగే వెనకవైపు వచ్చేసి ఈ ట్రాక్టర్కి హాయిగా చెక్కతోనే చాలా గట్టిగా ఉంది. అంటే చాలా సేఫ్టీగా కూడా చేశారు. ఎటువంటి ఇబ్బంది లేదు సేఫ్టీ పరంగా. హాయిగా నడిచెల్లో ఈ ట్రాక్టర్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటా, బఠానీలు ఉంటే తింటా, హాయిగా వేరుశనగ గుళ్ళు ఉంటే తింటూ హాయిగా. ఇలాంటి లైఫ్లో మనం అప్పుడప్పుడు మనం రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటాం. మనం ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఎన్నో సమస్యలు ఉంటాయి మనిషికి. అప్పుడప్పుడు ఒక సండే రోజు సరదాగా ఫ్యామిలీతో పిల్లలతో ఇలా వచ్చేసి హాయిగా పడవ ప్రయాణం చేసి అక్కడి నుంచి ట్రాక్టర్గా ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు చౌటికల్లు ఊరికి వెళ్ళి అక్కడి నుంచి కంచిచల్ల 10 కిలోమీటర్స్ ఉంటుందంట. ఆ విధంగా వెళ్ళొచ్చు. ఇదొక మంచి సమ్మర్, ముఖ్యంగా సండే మంచి వెకేషన్గా మనం తెలుసుకోవచ్చు. అందరు జనాలు చూపించండి సరదాగా. హాయిగా ఇక్కడ చిన్న ఏర్పాటు కూడా చేశారు. అదేంటంటే ఎండకు పడి కృష్ణానదిలో ప్రయాణం చేసి ఎండ దెబ్బ తగలకుండా చెట్లు ఒక చిన్న పందిరిలాగా హాయిగా సేద తీయటానికి ఒక చిన్న నొలక మంచంలాగా ఒక మంచంలాంటిది ఏర్పాటు చేశారు. అలాగే తుమ్మ చెట్లు ఉన్నాయి, చల్లగా వాతావరణం ఉంది. అటువైపు కృష్ణానది, ఇటువైపు చిన్న అడవిలాగా చిన్న వాతావరణం హాయిగా ఉంది. ఈ విధంగా అప్పుడప్పుడు మనం వెకేషన్స్కి ఇలా ఎంజాయ్ చేస్తామంటే మనిషికి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ప్రదేశాలను చూస్తూ ఉండాలి, చూసి మన కొత్త విషయాలను తెలుసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇలా ట్రాక్టర్ ఉంటుందని మనకు తెలియదు చాలామందికి. అంటే అవసరాలను మనం సృష్టిస్తాయి, అవసరాలకు తగ్గట్టుగా మనం మలుచుకుంటాం. మానవుడు ఫస్ట్ నుంచి అంతే, మన అవసరాల కొద్దీ మనం కొన్ని పనులు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇసుకలో వెళ్ళాలి కాబట్టి వెహికల్స్ వెళ్ళవు కాబట్టి ట్రాక్టర్ పెట్టుకున్నారు ఇక్కడ. ఆ ట్రాక్టర్కి సేఫ్టీగా వెనక ఒక మంచి బల్లలాగా కట్టారు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఓకే, కాబట్టి మా ఛానల్ని మర్చిపోవద్దు. మా ఛానల్ పేరు రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈ ఛానల్స్లో మనం మెడికల్ సంబంధించినటువంటి అనేక ప్రోగ్రామ్స్, హెల్త్ ప్రోగ్రామ్స్, అలాగే బయాలజీ సబ్జెక్ట్ చెప్తుంటాం. అలాగే అప్పుడప్పుడు ఇలాంటివి వెకేషన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. కాబట్టి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఎంకరేజ్మెంటు నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. నాకు ఛానల్లో మరిన్ని ప్రోగ్రామ్ చేయడానికి నాకు ఒక బూస్ట్ ఇస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని హిట్ చేయండి, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. మనం మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నాం అనమాట. ఆల్రెడీ ఇప్పుడు మనం అమరావతి నుంచి ఈ ఒడ్డుకు వచ్చాము. వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు పర్వాని మన బ్రదరు. వీళ్ళు ఎంతో కష్టపడి నిజంగా వీళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి. మనం ఎక్కడో
ఎక్కడో సిటీలో ఎక్కడో బిజీగా ఉంటాం, కానీ ఇక్కడ హాయిగా వీళ్ళు అంటే ప్రకృతి ఒడిలో చక్కగా ప్రకృతి ఒడిలో ఉంటూ కాయ కష్టం చేసుకుంటూ వీళ్ళు పల్లెకారులు పల్లెకారుల ఏమంటారు అగ్నికుల క్షత్రియులు అంటారు వీళ్ళని. వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఈ వృత్తిలో ఉన్నారండి? మీ తాతలు కానిస్తున్నారు. నేనే జీవనాధారం 50 సంవత్సరాల నుంచి, ఒక 80 సంవత్సరాల నుంచి వీళ్ళ తాత ముత్తాతలు వీళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా చక్కగా వీళ్ళ జనాల్ని సురక్షితంగా వీళ్ళ అవతల ఒకటి నుంచి యువతలకి ఇట్టించి అటు సురక్షితంగా చక్కగా వీళ్ళని చూశాను కదా. వీళ్ళ యొక్క పలకరింపు కానీ వీళ్ళు మాట్లాడే విధానం కానీ చాలా పద్ధతిగా సంస్కారయుతంగా ఉంది. వీళ్ళు చదువు తక్కువైనప్పటికీ సంస్కారంలో మాత్రం చాలా గుణవంతులు, మంచిగా రిసీవ్ చేస్తున్నారు, మంచి మర్యాదతో పలకరించడం అందరినీ చాలా మీరు స్టార్ట్ చేసేయండి. కాబట్టి బాగా మంచి రిసెప్షన్ బాగుంది వీళ్ళ యొక్క తీసుకోవటం. వీళ్ళని మనల్ని చూడండి, ఇటు దూరంగా మనం ఎప్పుడు అనుభవిస్తాం చూడండి. అసలు అటు అమరలింగేశ్వర స్వామి దేవస్థానం దూరం నుంచి చక్కగా మంచి వ్యూ కనబడుతుంది. అటువైపు తథాగతుడు బుద్ధుడి విగ్రహం ధరణికోట అంటాం అక్కడ. అంటే పూర్వం అసలు ఇది ధరణికోట అని పేరు ఎలా వచ్చింది? పూర్వం ఇక్షాకుల రాజధాని ఇది. ఒకప్పుడు అమరావతి కాదు, ధరణికోట అనేవాళ్ళం. ఇక్షాకుల ధాన్య కటకం ఈసారి పెద్ద ఆయన మనం మర్చిపోయినా కానీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ధాన్య కటకం అంటాం ఒకప్పుడు, అమరావతి ధాన్య కటకం అని అంటాము. ఇక్షాకులు పరిపాలించింది, అనేక రాజులు చక్రవర్తులు పరిపాలించి ఇక్కడ చరిత్ర కృష్ణానది ఒడ్డున. అంటే అసలు మనకి ఎప్పుడైనా సరే కొన్ని సమాజాలు ఏర్పడటం కానీ అంటే చరిత్ర కూడా ఎక్కడైతే కృష్ణానది లేదా గోదావరి నది ఒడ్డునే మనకు నది ఒడ్డునే మనకు కొన్ని సమాజాలు, జనాభాలు, గ్రామాలు వెలిసినాయి. ఎందుకంటే ప్రతి మనిషికి జీవించడానికి కావాల్సింది నీరు. నీరు ఎక్కడైతే ఉందో అక్కడ మనిషి వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఆవాసాలను ఏర్పరుచుకున్నాడు. ఆ విధంగా చూసినా కానీ కృష్ణానది, పవిత్రమైన కృష్ణానది ఒడ్డున అమరలింగేశ్వర స్వామి దేవస్థానం, ఆ పక్కనే తథాగతుడు బుద్ధుడి విగ్రహం, విధంగా పచ్చని యొక్క ఒడ్డు, ఈ యొక్క వీళ్ళు చూస్తూ ఉంటే మనం చాలా హ్యాపీగా. నీళ్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నీళ్లు, మంచి లోతు బాగానే ఉంటుంది కదా. లోతు ఎంత ఉంటుందండి? చూడండి, ఒక మనిషి లోతు ఉంటుంది 10 feet ఉంటుంది. సెంటర్లో పోయేసరికి ఇక్కడ 10 feet ఉంటుంది. ఇదే ఫీట్ అదే మెయింటైన్ చేస్తుందా లేకపోతే అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది? ఇక్కడే లోతు. మనం చక్కగా ఈరోజు సండేని ఎంజాయ్ చేస్తా హాయిగా. ఇది సెల్ఫీలో మాట్లాడాలి, బాగా సెల్ఫీగా మాట్లాడాలి. చూడండి హాయిగా ఇప్పుడు మనం కృష్ణానది ఒడ్డున మధ్యలో ఉన్నాం. ఇక్కడే ఉన్నాం చక్కగా మనం చూడండి ఎంటర్టైన్మెంట్. సేఫ్టీ కూడా సేఫ్టీ కావాల్సింది కూడా సేఫ్టీ జాకెట్ కూడా వీళ్ళ దగ్గర సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయి. చూపించండి. బయట తీయండి. ఇదిగోండి, ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా జరిగినా కానీ సేఫ్టీ జాకెట్ కూడా ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు వీళ్ళు ముందుగానే. వేసుకోండి. మా ఫ్రెండ్ సేఫ్టీ జాకెట్ ఎలా చుట్టుకోవాలో చూపిస్తున్నాడు అనమాట. ఇందులో ఎక్స్పర్ట్ మన ఫ్రెండ్. వెనక నుంచి వెనక గాలికి చొక్కా వేసుకున్నట్టే చూడండి సేఫ్టీ జాకెట్. చూడండి ఇప్పుడు ఎలా సేఫ్టీ జాకెట్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. అది వేసుకొని యాక్చువల్గా పడవ ప్రయాణం చేయాలి. ఎందుకని మంచిది మనం ఏం చెప్పలేం కదా. చూడండి ఇలా వేసుకుంటే పొరపాటుగా ఏదైనా జరిగినా కానీ మనం తేలుతాం, మునగం. వీళ్ళు కూడా గజయితగాళ్ళే ఒక రకంగా, మామూలు వాళ్ళు ఏం కాదు.
చక్కగా మనల్ని సేఫ్టీగా బయటికి తీసుకొస్తారు. చూడండి దూరంగా ఎంత మంచి లొకేషన్ ఉందో. మన డ్రైవర్ గారు పెద్ద ఆయన గారు ఉన్నారు. మన ఆయన సినిమాలో హీరోలాగా నిలబడ్డాడండి. మనము ఈ మధ్యకాలంలో చూసాం కదండి సినిమా సముద్రాల మీద. హీరో పోస్ట్ అయితే సరిపోయింది ఆయనకి, రామకృష్ణ గారికి. ఈయన ఈ సత్యనారాయణ రాజు గారు అయితే డైరెక్టర్. ఈయన మానిటరీ వెనకాలండి చెప్తుంటాడు అన్నమాట, రెడీ టేక్ యాక్షన్ అని. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి వ్యూస్ ఎన్నో చూపించడానికి, మన దగ్గరలో ఉన్న ప్రాంతాలు మనకు తెలియనివి ఎన్నో, ప్రకృతి చాలా అందాలు మనకిచ్చింది. ఆ అందాలని మీకు తెలియపరచడానికి, లొకేషన్లు చూపించడానికి మీరు ప్రోత్సహిస్తే, మా ఛానల్ లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే, షేర్ చేస్తే, బెల్ ఐకాన్ చేస్తే కొండంత బలంగా ఉంటుందండి. మీరు మీ కామెంట్స్ మాకు ఎంతో అమూల్యమైన బలాన్ని ఇస్తాయి, ఒక టానిక్. దయచేసి ఛానల్ లైక్ చేయండి. నెమ్మదిగా మనం కృష్ణానది అమరావతి ఒడ్డుకు చేరుకుంటున్నాం. ఎంజాయ్ చేసి మనం టూర్ని సక్సెస్ చేసి కృష్ణానది ఒడ్డుకు చేరుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.